ఒక మీటింగ్‌కి వెళ్ళాను నేను. ఒక సంవత్సరం క్రితం. భోజనాలు జరుగుతున్నాయి. విస్తరాకులు పెడతారు కదా! ప్లేట్లు కాదు ఇప్పుడు విస్తరాకులు పెట్టి వడ్డిస్తున్నారు. ఒకతను తినేసినవన్నీ ఒక బుట్టలో ఏసి ఆకులు. ఆ తర్వాత మళ్ళీ ఆ బల్లలో ఆ ఎంగిలి మెతుకులన్నీ క్లాత్‌తో తుడిచేస్తున్నాడు. ఒక 2 రౌండ్‌లు జరిగింది ఆ భోజనాల కార్యక్రమం. 2 రౌండ్‌లు అతనే తుడిచాడు. మళ్ళీ పట్టుకెళ్ళి దూరంగా పడేస్తున్నాడు. మరలా గంపట్టుకొచ్చి అక్కడ పెడుతున్నాడు. ఆ తర్వాత మేము తింటున్నాం లోపల. దైవజనులకు లోపల పెట్టాడు. మా బల్ల కూడా క్లీన్ చేశాడు. మేము తినేసిన తర్వాత ఆ ఎంగిలంతా ఎత్తేసాడు. తీసేసి పడేసాడు. చూడటానికి సాదాసీదాగా. మనం ఏమనుకుంటాం? ఏదో పాపం విశ్వాస అయ్యి ఉంటాడు, పని చేస్తానికి ఈ పని అప్పగించారు. భోజనాలు అయిపోయిన తర్వాత కన్వీనర్ నరేష్ గారు ఆయన మీతో ఒక ఫోటో తీసుకుంటాడట. సరే వందనాలు చెప్పాడు. అతను వందనాలు చెప్పాడు. అన్న ఎంఆర్ఓ అండి అన్నాడు. ఎవరు? అప్పుడు వరకు ఆకులు తీసి ఎంగిల్ తీసి మా ఎంగులు కడిగి ఇవన్నీ చేసిన అతను ఎవరెంతకి అంటే రిటైర్డ్ అండి ప్రజెంట్ అన్నాను నేను. ప్రస్తుతం ఎంఆర్ఓ అండి అన్నాడు. ఏం చేస్తున్నాడు ఎంఆర్ఓ? ఎంగిలి ఆకులు తీశాడు. లోకపరంగా ఎంఆర్ఓ అతను. దేవుడి దగ్గర పనివాడు, సేవకుడు, పరిచారం చేశాడు. మనకి ఆ మైండ్ వస్తుందా? దేవుని పని జరుగుతుంది కదా, మనం ఏం పనులు చేద్దాం అనుకుంటాం? అక్కడక్కడే స్టేజీల దగ్గర అక్కడక్కడే అతి అఫీషియల్ ఉంటాయి చూసారా? ఎంగిలి మెతుకులు తీయటం, చాపలేసిటం, చుట్టం ఇవి చేస్తారండి ఎవరైనా? అందుకే దేవుడి విషయంలో ఎంత తగ్గించుకుని బ్రతికితే భక్తి అంటే ఇదే. నువ్వు అంత గొప్పవాడు అవుతావు, నువ్వు అంత హెచ్చింపబడతావు. అందుకే అన్నాడు, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. పని చేసేవాడు, చిన్న చిన్న పనులు చేసేవాడు, కింద స్థాయి పనులు చేసేవాడే దేవుడి దృష్టిలో ఎవరు? గొప్పవాడు. అందుకే చెప్పాడు, తను తగ్గించుకునేవాడు